ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ తో సమావేశమయ్యారు. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ సభ్యులు భేటీకి మహబూబాబాద్ కలెక్టర్ ప్రీతి మీనా హాజరయ్యారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కలెక్టర్ ప్రీతి మీనా మధ్య గొడవకు సంబంధించి సీఎస్ తో ముఖ్యంగా చర్చించారు. శంకర్ నాయక్ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఐఏఎస్ల సంఘం అధ్యక్షులు బీపీ ఆచార్య. ఎమ్మెల్యే మీద కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జనగామ, మెదక్, కరీంనగర్ తో పాటు ఇంకో 3 జిల్లాల్లోనూ ప్రజాప్రతినిధుల నుంచి ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎస్ దృష్టికి తెచ్చారు. మహబూబాబాద్ ఘటన మీద ఐజీ స్థాయి మహిళా అధికారితో విచారణ జరిపించాలని కోరామన్నారు ఆచార్య. ఇన్సిడెంట్ మహబూబాబాద్ జరిగిన ఇన్సిడెంట్ ఖండించాము, అందరూ స్ట్రాంగ్లీ కండెమ్ చేశాము. అదేవిధంగా ఈ విషయంలో ప్రాంప్ట్ యాక్షన్ తీసుకున్నందున చీఫ్ సెక్రటరీ గారికి, చీఫ్ మినిస్టర్ గారికి, ఈవెన్ మీడియా ఆల్సో ప్రొజెక్టెడ్ ది హోల్ ఇష్యూ ఇన్ ఏ ప్రాపర్ రైట్ పర్స్పెక్టివ్. అందుకే థ్యాంక్స్ చెప్పినాము. ఇక్కడ ఈ కేసులో కలెక్టర్ గారు స్వయంగా ఇన్వాల్వ్ ఉంది కాబట్టి ఒక సీనియర్ ఐజీ స్థాయి అధికారి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా కావాలని మనం కోరినాము. చీఫ్ సెక్రటరీ గారు అది దానికి సానుకూలంగా స్పందించారు. అదేవిధంగా రాను రాను ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఫ్యూచర్లో ఒక ఇన్స్టిట్యూషనల్ మెకానిజం కావాలని, కమిటీ లాంటి ఒక గ్రీవెన్స్ రిడ్రెసల్ సెల్ కావాలని అది కూడా రిక్వెస్ట్ చేశాము. ఫ్యూచర్లో ఇలా జరగకుండా దీస్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఇన్ ది రెజల్యూషన్. ఈ కాపీలు అందరికీ క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్, ది లా హ్యాస్ టు టేక్ యాక్షన్. పూర్తి డీటెయిల్స్ శ్రీనివాస్ చెప్తారు. శ్రీనివాస్, ఐఏఎస్ చర్చకు సంబంధించి అప్డేట్స్ ఏంది? సౌమ్య, కొద్దిసేపు క్రితము ఐఏఎస్ అధికారుల సంఘం సిఎస్ ఎస్పీ సింగ్తో సమావేశమైంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా అటు ప్రజాప్రతినిధులకు కలెక్టర్లకు మధ్య జరుగుతున్నటువంటి వివాదం మీద సిఎస్ ఎస్పీ సింగ్ తోటి ఐఏఎస్ అధికారుల సంఘం చర్చించింది. దీనికి ఆయా జిల్లాల కలెక్టర్లు కూడా అటెండ్ అయ్యారు. గతంలో కూడా చాలా జిల్లాల్లో, అంటే దాదాపుగా 5 జిల్లాల్లో మహిళా ఐఏఎస్లు ఉన్న చోట ఎక్కువగా ఇబ్బంది అవుతుందన్నటువంటి అభిప్రాయాన్ని సిఎస్ వద్ద వారు ఫిర్యాదు చేశారు. దీనిపై ముఖ్యమంత్రి కూడా కొంత సీరియస్గా వ్యవహరించాల్సి ఉందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తే కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత ఐఏఎస్ అధికారులు కొంత సీనియర్గా లేకపోవడం, అటు ప్రజాప్రతినిధుల మధ్య కొంత గ్యాప్ పెరుగుతుందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీని కారణంగానే ఇద్దరి మధ్య కోఆర్డినేషన్ లోపించిందన్నటువంటి అభిప్రాయం చాలామంది చెప్తూ వస్తున్నారు. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో ఇలాంటివి జరగకుండా చూడాలన్నటువంటి అభిప్రాయాన్ని చాలామంది ఐఏఎస్ అధికారులు చెప్తున్నారు. ఒకవైపు సిఎస్ ఎస్పీ సింగ్, మరొక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ అటు పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఐఏఎస్ అధికారుల సంఘం, అదేవిధంగా సిఎస్ ఎస్పీ సింగ్ వీరిని కూడా కోఆర్డినేషన్ చేసుకోవాలన్నట్టు సూచించేటువంటి అవకాశాలు ఆ విధంగా ఉండాలన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తంగా జనగామకు సంబంధించి, అంటే మహబూబాబాద్ వ్యవహారం ఇలా ఉంటే, జనగామ జిల్లాకు సంబంధించి అక్కడ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి వ్యవహారంపై కూడా సీరియస్గా ఉండాలి అని చెప్పి సిఎస్కు కలెక్టర్, అదేవిధంగా ఐఏఎస్ అధికారుల సంఘం కూడా దీని మీద ఫిర్యాదు చేసింది. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి చేస్తున్నటువంటి వ్యవహారం కరెక్ట్గా లేదని చెప్పి దేవసేన కంప్లైంట్ చేయడం అంటే మరొక చర్చకు దారితీసిందని చెప్పవచ్చు. మహబూబాబాద్ ఇష్యూ ఈ విధంగా ఉండగానే ఒక 2-3 సార్లు కూడా ఆయన వ్యవహరించినటువంటి తీరు అందరి ముందు, ప్రజాప్రతినిధులు అందరి ముందు కూడా, తర్వాత మీడియా ముందు కూడా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు సరిగా లేదన్నటువంటి ఫిర్యాదును సిఎస్కు చేశారు. ఇక తర్వాత కరీంనగర్ విషయానికి వస్తే సర్పరాజును ఒక ఎమ్మెల్యే, అంటే స్థానికంగా ఆ జిల్లాకు చెందినటువంటి ఒక ఎమ్మెల్యే కూడా వ్యవహరించిన తీరు సరిగా లేదన్నటువంటి ఫిర్యాదును కూడా సిఎస్కు చేశారు. తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించి భారతి ఒరికెలి ఐఏఎస్ కూడా తమకు ప్రజాప్రతినిధుల నుంచి కొంత తీవ్రంగా, అంటే వారు దురుసుగా వ్యవహరిస్తున్నారు, ప్రభుత్వ పథకాల్లో పాల్గొనేటప్పుడు కూడా తమను చిన్నచూపు చూస్తున్నారన్నటువంటి అభిప్రాయాన్ని కూడా సిఎస్ వద్ద చెప్పినట్లుగా మనకు సమాచారం ఉంది. దీంతోపాటు ఇక మరొక జిల్లా విషయానికి వస్తే మహబూబ్నగర్కు సంబంధించి ఒక ఎమ్మెల్యే అక్కడ శ్రీనివాస్ గౌడ్ మీద కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలిసింది. అంటే దాదాపుగా 5 జిల్లాలకు సంబంధించి ఐఏఎస్ అధికారులు, ఇక్కడ ఒక కరీంనగర్ మినహా మిగతా అంతా కూడా మహిళా ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అది మహబూబ్నగర్లో రొనాల్డ్ రాస్ ఉన్నారు. అంటే ఈ 2 కాకుండా మిగతా 4-3 మహిళా అధికారులు ఉన్న చోట కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నటువంటి అభిప్రాయాన్ని సిఎస్ వద్ద చెప్పారు. మరి దీని మీద ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్దాం. రానున్నటువంటి రోజుల్లో అందరూ కూడా కోఆర్డినేషన్తో పనిచేయాలి, ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉంది. కాబట్టి ఇట్లాంటి వ్యవహారాల్లో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళి ఈ సమస్యను సద్దుమణిగేటట్టు చూద్దామని చెప్పారు. ఇంకొక వైపు మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా కొద్దిసేపు క్రితం
ముఖ్యమంత్రి ఫామ్ హౌస్కు వెళ్ళినట్టుగా తెలిసింది. ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నారు. అయితే ఐఏఎస్ అధికారులు మాట్లాడినప్పుడు కూడా శంకర్ నాయక్ క్షమాపణ చెప్పారు. దీని మీద మళ్ళీ కేసులు ఎందుకు పెట్టారనే అంశం మీద కూడా మీడియా ఐఏఎస్ అధికారులను అడిగింది. దీనిపై ఆయన క్షమాపణ అడిగితే సరిపోదు, ఖచ్చితంగా ఆయన చేసినటువంటి వ్యవహారానికి ఆయనకు శిక్ష పడాలి, ముఖ్యమంత్రి ఖచ్చితంగా ఆయన మీద ఒక నిర్ణయం తీసుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఐఏఎస్ అధికారుల సంఘం చెప్పింది. దీన్ని బట్టి చూస్తే కొంత ఐఏఎస్ అధికారులు సీరియస్గా ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా మరోవైపు ప్రజాప్రతినిధులతో ఈ విషయం మీద మనం మాట్లాడినప్పుడు చాలామంది జూనియర్ ఐఏఎస్లు ఉండడం వల్ల కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జూనియర్ ఐఏఎస్లు ఉన్నారు, వారందరూ కూడా ఒక జేసీ జాయింట్ కలెక్టర్ స్థాయిని ఉన్నటువంటి అధికారులు జిల్లా కలెక్టర్లు ఉన్నారు కాబట్టి కొంత కోఆర్డినేషన్ లోపిస్తుంది. ఇద్దరి మధ్య ప్రభుత్వ పథకాల్లో కావచ్చు, ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు కొంత కోఆర్డినేషన్ లేకుండా అయిపోతుంది, కొంత అవగాహన ఐఏఎస్లకు కూడా రావాల్సి ఉందన్నటువంటి అభిప్రాయాన్ని ప్రజాప్రతినిధులు చెప్తున్నారు. కాబట్టి వీటన్నిటి మీద కొంత చర్చ జరగాలి, ముఖ్యమంత్రి కూడా ప్రజాప్రతినిధులకు సూచించాలి, సిఎస్గా కలెక్టర్లకు సూచించాలి. ఈ విధంగా కోఆర్డినేషన్ చేస్తే కనుక భవిష్యత్తులో ఎలాంటి మనస్పర్ధాలు రావు, తర్వాత ఇట్లాంటి మహబూబాద్ లాంటి సంఘటనలు జరగవు, కరీంనగర్ లాంటి సంఘటనలు జరగవు అన్నటువంటి, జనగాం లాంటి సంఘటనలు జరగవు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా చాలామంది కలెక్టర్లు వ్యక్తం చేశారు. చూడాలి మరికొన్ని రోజుల్లో దీని మీద మరొకసారి కనుక ఇలాంటి వ్యవహారాలు జరిగితే కొంత సీరియస్గా ఉండేది, ప్రజల్లో చులకనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం అవుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటి మీద కొంత ముఖ్యమంత్రి సీరియస్గా దృష్టి పెట్టాలనేటువంటి అభిప్రాయాన్ని చాలామంది ఐఏఎస్ అధికారులు వ్యక్తం చేశారు. సౌమ్య. ఓకే శ్రీనివాస్.